హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు థర్స్డే మార్నింగ్ వ్లాగ్ అయితే తీసానండి. ఇప్పుడు టైం వచ్చి 6:10 అలా అవుతుంది టైము. నేనైతే ఉదయాన్నే ఒక్కసారి పైకి వస్తాను కదా, అలా పైకి వచ్చి మీకు వాతావరణం అంతా చూపిస్తున్నాను చూడండి. ఇవాళ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైన అయితే చాలా బాగుంది, మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. స్కై అయితే చాలా బాగుంది కదా. నేను పైకైతే మొక్కలకి పట్టించుకోవడమే మానేశానండి. ఇక్కడ పువ్వులు చూసారా, పువ్వులు అలా వస్తూ ఉన్నాయి, అవే రాలిపోతూ ఉన్నాయి. ఇక కిందకైతే వచ్చానండి, కిచెన్లోకి అయితే వచ్చి లైట్ ఆన్ చేశాను నేను. ఇక విండో అయితే ఓపెన్ చేశానండి. అది ఎత్తుగా ఉండడం వల్ల నాకైతే అందదు. ఏదో ఒకటి పెట్టుకొని ఆ డోర్ అయితే ఓపెన్ చేస్తాను నేను. కొద్దిగా వెలుతురు వస్తుంది కదా మనకి. మాకైతే ఈ కిచెన్ అయితే చాలా చీకటిగా ఉంటుంది, లైట్ ఆన్ చేసుకుంటేనే వెలుతురు వస్తుందండి. ఇది నైట్ మిగిలిన రైసు, ఇదైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటాను. ఇక కర్రీ చేద్దాం కదా అని చెప్పి ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, వెజిటేబుల్స్ ఏం లేవు పెద్దగా. నాకు ఇక్కడ ఆనపకాయ, క్యాబేజీ, దోసకాయ మూడే మిగిలాయండి, అయిపోయాయి. ఇప్పుడు ఆనపకాయ అయితే తీసాను నేను. ఇలా గోరుగిచ్చి చూసుకుంటే మనకి ఇది లేతగా ఉందో లేదంటే ముదిరిందో తెలుస్తుంది. ఈ ఆనపకాయ అయితే తీసాను. ఇక బయటకు అయితే వచ్చాను చూడండి. ఇది ముందు రోజు నైట్ అండి, అసలు అంటే వెన్స్డే నైట్ అండి. ఇక్కడ రెండు గోడలకి మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లోంచి ఏదో కదిలినట్టు అయింది. నేను వెంటనే మా హస్బెండ్ అయితే పిలిచానండి. అప్పుడు టైం వచ్చి 2 అలా అయ్యింది. వాష్రూమ్ కని వస్తే నాకు అలా కనిపించి భయం వేసి మా హస్బెండ్ పిలిస్తే మా హస్బెండ్ అయితే తిట్టారు. ఇక అర్ధరాత్రి అటు ఇటు దిక్కులు చూస్తే ఎందుకున్నో, నీ పని ఏదో నువ్వు చూసుకోక అని చెప్పారు. కానీ మార్నింగ్ చూస్తే అది రావి చెట్టు అండి, కదిలింది గాలికి. ఇక పప్పు ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పి ఆనపకాయలో సగం అయితే పప్పు చేశాను, సగం అయితే పులుసు చేశానండి. ఇక్కడ ఆనపకాయ ముక్కలు కట్ చేసుకొని, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. అలాగే పప్పు కూడా 1 కప్పు పప్పు తీసుకున్నాను. ఈ పప్పు అయితే కుక్కర్లో వేసుకొని చక్కగా 1-2 సార్లు అయితే కడుక్కొని, మొత్తం కట్ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదండి, వీటన్నిటిని కూడా ఈ పప్పులో వేసి స్టవ్ పై అయితే పెట్టాను. నేను పప్పులో జీలకర్ర కూడా వేస్తానండి, టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, ఇలా ట్రై చేస్తే బాగుంటుందండి పప్పు అయితే. ఇక మిగిలిన ముక్క అయితే నేను ఆనపకాయ పులుసు అయితే చేశానండి. ఎందుకంటే మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఆయన అయితే పప్పు తినకూడదు. ఆయన కోసం ఒక కర్రీ చేయాల్సి వస్తుంది, మాకు ఒకటి. ప్రతిరోజు కూడా 2 రకాల కర్రీస్ అయితే చేయాల్సి వస్తుంది. ఇక మేమైతే పప్పు అయితే పెట్టుకున్నాను. ఇక 2 పూట్లకు వచ్చేస్తుంది కదా, ఈవినింగ్ ఇక ఏం చెయ్యక్కర్లేదు అని చెప్పి కుక్కర్ అయితే స్టవ్ పై పెట్టేశానండి. ఇక నైట్ మిగిలిన రైస్ ఉంది కదా, ఈ రైస్ అయితే ఇలా గిన్నెలోకి తీసి ప్లేట్ మూత పెట్టి పక్కన అయితే పెట్టుకున్నాను. అలాగే మరొక స్టవ్ పై రైస్ కడిగి పెడదాం కదా అని చెప్పి ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టుకున్నానండి ఒక స్టవ్ పై. క్యారేజ్కి లేట్ అవుతుంది కదా, ఒక పక్క కుక్కరు, ఒక పక్క రైస్ అయితే పెట్టానండి. మరొక ప్రక్క అయితే ఇంకొక సగం ఉంది కదండి, ఆనపకాయని కూడా కట్ చేసి పులుసుకి అయితే రెడీ చేస్తున్నాను నేను. ఇక వంట సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది మొత్తం అని చెప్పి. ఇదిగోనండి, ఆనపకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ కూడా కట్ చేశాను, టమాటాలు, పచ్చిమిర్చి ఆల్రెడీ ముందు పప్పు కట్ చేశాను కదండి, అందులోవే కొద్దిగా తీసి ఇలా దాకలో వేసుకున్నాను నేను. మొత్తం అన్నీ ఇలా వేసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి వాటర్ వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేశానండి. మిక్స్ చేసి స్టవ్ పై అయితే పెట్టుకోవాలి. ఇది మరిగిన తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకోవాలండి. ఇక్కడ రైస్ అయితే పొంగొచ్చింది, మూత తీసి ఇలా ఒక్కసారి అయితే కలుపుతున్నాను. అలాగే పోపు కూడా తీసుకుంటున్నానండి. ఆనపకాయ పులుసులో కూడా పోపు వేస్తాం కదా, అలాగే పప్పులోకి కూడా పోపు అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఇక ప్రెజర్ అయితే అయిపోయిందండి పప్పుకి. మరొక ప్రక్క అయితే పులుసు మరుగుతుంది, ఆనపకాయ పులుసు అయితే. ఇందులోనే చింతపండు గుజ్జు అయితే కొద్దిగా వేసుకున్నానండి, చింతపండు రసాన్ని వేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేశాను. మేము ఆనపకాయ పులుసులో అయితే బెల్లం వేసుకుంటామండి. మీరు ఎంతమంది అయితే బెల్లం వేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఇందులో కొద్దిగా కారం కూడా వేసి చక్కగా దగ్గరికి అయితే మరిగించాలి. ఇక రైస్ కూడా నాకు ఉడికిపోయిందండి, రైస్ అయితే వార్చుకోవాలి ఒక ప్రక్క. రైస్ వార్చిన తర్వాత ఈ ఆనపకాయ పులుసు అయితే పక్క స్టవ్ పైకి అయితే మార్చానండి. ఎందుకంటే ఇటు పక్క ఉన్న స్టవ్వే నాకు ఈజీగా ఉంటుందండి వేయించుకోవడానికి. అది పోపు పెట్టాలి కదా పప్పు అని చెప్పి రైస్ అయితే ఇక్కడ వార్చేసాను. తర్వాత పప్పు కూడా పోపు వేసుకోవాలండి. ఇది ఏంటనుకుంటున్నారా, వేస్ట్ అండి, బయట పట్టుకెళ్ళి పరేయాలి.
అది కూడా ఒక కడాయిలోనే వేసి ఉంచుతానండి, దూరంగా పట్టుకెళ్ళాలి కదని. ఇక పాపకైతే పెరుగన్నం పెట్టాను నేను. టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదు, పప్పు కూడా పోపు వేసేసుకున్నానండి. రైస్ కూడా ఒక్కసారి అయితే స్టవ్ పై సెగ చూపుతాను, ఎందుకంటే కింద చెమాయింపు ఏదైనా ఉంటే లాగుతుంది కదా అని చెప్పి. ఇక పాపకైతే క్యారేజ్ సర్దుతున్నానండి నేను. క్యారేజ్ ఆల్రెడీ పెట్టేయాలండి, లేకపోతే ఆటో వచ్చేస్తుంది కదా అని చెప్పి ముందైతే క్యారేజ్ పెడుతున్నాను పాపకి. మరో ప్రక్క అయితే పప్పు కూడా వేస్తున్నాను. ఇక క్యారేజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక నేనైతే జడ వేయాలి పాపకి. ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఇదొక సమస్య కదండి, ఆ జడ వేయాలి. మగపిల్లలకైతే చక్కగా జడ వేయనవసరం లేదు, అదృష్టవంతులు కదా అబ్బాయిలు ఉన్నవారు. కానీ అమ్మాయిలు ఉన్నవాళ్ళే అదృష్టవంతులండి చెప్పాలంటే. ఇదిగోనండి క్యారేజ్ బ్యాగ్లో అయితే ఈ క్యారేజ్ అయితే సర్దేశాను నేను. ఇక పాపకైతే పెరుగన్నం స్పూన్ వేసి ఇచ్చేసానండి. సాల్ట్ ఎక్కువైపోయిందట, నా హడావిడికి తగ్గట్టే సాల్ట్ ఎక్కువ వేసి కలిపిచ్చేసానట తనకి. ఇక కొంచెం తిని ఆటో వచ్చింది కదా అని చెప్పి వెళ్ళిపోయిన తను వదిలేసి, ఇందులో ఇంకొంచెం రైస్ వేసుకొని పెరుగు వేసుకొని నేనైతే తిన్నాను అది. ఇక పోపు అయితే వేస్తున్నానండి. ఈ పోపు వచ్చి ఆనపకాయ పులుసులోకండి. ఆల్రెడీ పోపు రెడీ చేసే పెట్టాను కదా నేను, ఆనపకాయ పులుసులో కూడా చక్కగా పోపు వేసి ఇలా మిక్స్ చేసేసాను. ఇక ఇల్లంతా ఎలా పడితే అలా ఉందండి. నేను క్యారేజ్ అయ్యేంత వరకు కూడా మిగిలిన పనులు ఏం చెయ్యను. ఇక్కడ చూసారా స్టవ్ అంతా ఎలా వంపేశాను. మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని రావాలి, ఎక్కడ అక్కడే వదిలేసానండి. పాప వెళ్ళిన తర్వాత క్లీన్ చేస్తాను నేను. ఇవిగో చూసారా ఎలా పెట్టుకున్నానో మొత్తం అన్నీ కూడా. వీటన్నిటిని కూడా తీసి ఎక్కడవక్కడ సర్దాలి. అలాగే పప్పు ఆనపకాయ పులుసు కూడా వేరొక గిన్నెల్లోకి అయితే తీసేస్తానండి. స్టవ్ కూడా క్లీన్ చేశాను. ఇప్పుడు సింక్లోకి అయితే గిన్నెలు వేసేసుకున్నాను నేను. ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి. ముందైతే కొంచెం పెరుగన్నం తినేసానండి. ఇక గిన్నెలు క్లీన్ చేయాలి. గిన్నెలు క్లీన్ చేసే ముందైతే వీటిని కూడా శుభ్రంగా సర్ది పెట్టుకున్న తర్వాత ఈ టీ అయితే ఎర్లీ మార్నింగ్ పెడతానండి, అంటే 4కి అలా పెడతాను. మా హస్బెండ్ డ్యూటీకి అని వెళ్ళడానికి లెగుస్తారు, ఆ టైంలో అయితే టీ పెడతాను. ఏదైనా కొంచెం మిగిలితే నేను అది ఉంచుకొని వేడి చేసుకుంటాను, లేదంటే అప్పటికప్పుడు పెట్టుకుంటానండి. టీ అయితే మిగిలింది ఇక్కడ. ఈ టీ వేస్ట్ చేయడం ఎందుకండి, నేనైతే తాగేస్తాను ఇది మిగిలిన టీ. ఈ టీ తాగిన తర్వాత మొత్తం గిన్నెలు అయితే క్లీన్ చేసుకున్నానండి, ఎక్కడవక్కడైతే సర్ది పెట్టాను మొత్తం. ఇవిగోనండి మొత్తం గిన్నెలన్నీ సర్ది పెట్టేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి. రైసు, మార్నింగ్ చేసిన పప్పు. ఇప్పుడు టైం వచ్చి 11:30 అయ్యిందండి. ఈ వంట ఉదయాన్నే అయిపోయింది కదా నాకు. ఆనపకాయ పులుసు అన్నీ రెడీ అయిపోయాయి. ఇక గదులు కూడా తుడిచిపెట్టేసుకున్నానండి, అంతే సర్దేశాను నేను. మధ్యాహ్నం వరకు మళ్ళీ కిచెన్లోకి అయితే రానవసరం లేదు, ఇక మధ్యాహ్నం తినడానికి రావాలంతే. ఓకేనండి, ఈ వీడియోని నేను ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే 2-3 వీడియోలు చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్